హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్తోత్రం నాయన, పరమ తండ్రి స్తోత్రం. ఇంతవరకు కాచి కాపాడిన దేవ స్తోత్రం. ఇప్పటివరకు తండ్రి ప్రతి ఒక్కరినైనా సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం. మీరు సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డని ఆత్మను కుమ్మరించు. పాటల్లోనూ ఆరాధనలోనైనా ప్రతి ఒక్కరిని బట్టి వాక్యం ద్వారా కూడా ప్రతి ఒక్కరిని ఆయన ఉంటాడు. మీరు మాట్లాడుతున్న ప్రభువా ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించు. జ్ఞానం యోచన బుద్ధిని దయచి వాక్యాన్ని వింటే వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మంచి నిలబడి వెళ్తున్న వలె నూరంతల ఫలమును మీ సన్నిధికి వచ్చును గాక. ప్రభా వాక్యాన్ని వింటున్నాక వాక్యాన్ని తోపోతున్న అపవాది నేను యేసునామములో బంధిస్తున్నాను. ప్రభా ఈ వాక్యం ఏమైందో ప్రభా ఇదిగో మేము అదే ఉన్నాం. ఈ వాక్యం మా పాదకు దీపం, మా త్రోవలకు వెలుగును ప్రభా. ఇదిగో ఈ వాక్యం వెళ్ళడంతోనే ఇదిగో మాలో వెలుగు కలిగిన నాయన ఈ వెలుగును నాయన నిత్యం జీవము నాయన ఈ పరలోక రాజ్యం వరకు ఉంచమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ఆమేన్. హల్లెలూయా. నిన్న మనం ఏం వాక్యం తీసుకున్నాం? ఆదికాండము ఈరోజు మరి ఈరోజు ఎక్కడికి వెళ్దామంట? హల్లెలూయా. హల్లెలూయా. ముప్పై 32వ అధ్యాయం ఆదికాండం తీసారా? 24 నుంచి చదవండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండా చూసి బైబిల్ తెచ్చుకోకుండా పెద్ద బైబిల్ నల్లది ఒకటి తెచ్చుకో, చిన్న బైబిల్ ఒకటి తెచ్చుకో. ఆ షేప్లో ఉంటుంది నేను చదువుతాను. తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నా పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కిందని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడగుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగుంటు మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగీటు మీద నుండి తుంటి నరము తినరు. హల్లెలూయా. హల్లెలూయా. కనబడలా? నల్లదండి చూడండి, బయట పెద్దదే అదే కదా ఉన్న అక్కడే ఉంది. నల్లగొండ చూడు పెద్దది లావు. ఏమైంది?
పైగా హల్లెలూయా. 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 మనం ప్రతిరోజు దేవుని సున్నతులు మరి కోరుకుంటున్నాము. మరి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ప్రతిరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నిబంధన సమర్పణ. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా లైన్లో కూర్చోండి. మంచి లైన్ మంచి ఇరానియలన్నీ హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు మనతోని? ఎస్. పరిశుద్ధాత్ముడు మాట్లాడితేనే మనకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అర్థమవుతాం అనగా ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా చెవులు ఉన్నవాడు వినుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మాట్లాడకపోతే ఎట్లా ఉంటుందంటే చూస్తారే కానీ వారికి కనిపించదు, వింటారే కానీ వారికి వినిపించదు. వారిలో విశ్వాసం అనేది వారిలోకి నాటపడదు. ముఖ్యంగా ఈ నిబంధన అంతా విశ్వాసంతో కూడి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నిబంధన దేనికి వర్తిస్తుంది? విశ్వాసం. విశ్వాసానికి వర్తిస్తుంది. నువ్వు విశ్వాసం లేకుండా దేవునితో నిబంధన చేయలేవు. హల్లెలూయా. హల్లెలూయా. మనందరూ ఇక్కడ కూడుకున్నామంటే ఎలా కూడుకున్నామంటే ఇక్కడ అందరూ మనము విశ్వాసం వల్ల కూడుకున్నాం. మరి ఈ సమయంలో అనేకులు దేవుని నమ్మిన వారు కాదు, కానీ దేవుని నమ్మని వారు మరి అనేకులు ఈ అనుభవాన్ని అనుభవించారు. కానీ దేవుని నమ్ముకున్నారు. ఈ సమయంలో ఏదైనా బిజినెస్ పనులున్నా, ఉద్యోగాలున్నా వారు కనీసం పడుకునేటప్పుడే సరే దేవుని ఆరాధించి పడుకుంటారు. మన యేసు క్రీస్తు వాళ్ళు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వారు కనీసం పడుకునేటప్పుడైనా ఒక ప్రార్థన చేసుకొని పడుకుంటారు, ఒక వాక్యం చదువుకొని పడుకుంటారు. అంటే దేవునితో మాట్లాడతారు. చాలా అదృష్టం, దేవునితో మాట్లాడతారు. మరి ఈ పాత నిబంధనలో దేవుడే మాత్రమే ఒక్కడే మాట్లాడేవాడు. అది కూడా ఒక ప్రవక్తతో మాట్లాడతాడు. ఆ ప్రవక్త అందరితో మాట్లాడతాడు. కానీ ఈ కొత్త నిబంధన మనకొచ్చిన ఈ కృపాకాలంలో అంట దేవుడు మనతో మాట్లాడదంటారా, మనము దేవుడితో మాట్లాడతామంట. కాబట్టి ప్రతిరోజు పడుకోబోయేటప్పుడు అయినా దేవుని ఒక వాక్యం చదువుకొని, అంటే దేవుడితో మాట్లాడి ప్రార్థించుకొని నిద్రపోతారు. మరి నిద్ర లేచినాక కొంతమందికి ప్రార్థన చేసే అలవాటు ఉంటుంది, అంటే దేవుడితో మాట్లాడే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఆ పైన ఏదైతే ఉందో, ఆ వృత్తి ఏదైతే ఉందో, వృత్తి ధర్మంగా వెళ్ళేటప్పుడు కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్తారు. అంటే ఏదేమైనా కానీ ఆ పనులు చేసే టైంలో కూడా కొంతమందికి స్తుతించడం అలవాటు, అంటే దేవుణ్ణి ఆరాధించడం అలవాటు. ఏదో విధంగా క్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తన విశ్వాసాన్ని ఏదో ఒక సమయంలో ఏదో ఒక రకంగా దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనం ఇక్కడ అందరం కూడుకున్నామంటే విశ్వాసం. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా చల్లగా చూస్తాడు. నిత్య జీవం ఉంది, అది వేరే. పరలోక రాజ్యం ఉంది, అది వేరే. మరి ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా దేవుడు తోడు కావాలని, ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మరి మనం చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ ఉండాలంటే, మన ఆరోగ్యాలు బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే, ప్రతి సమస్య కూడా తీరాలంటే, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, దుఃఖాలు, బాధలు అన్నిటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలంట? దేవుడు తోడు కావాలంట. కాబట్టి మనం చేసే ఆ దేవుడు తోడు కోసము మనం దేవుని సన్నిధి, అది దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది? విశ్వాసంతో వస్తాం కాబట్టి అది మనకి దొరుకుతుంది. మనం ఏం చేయాలంట? విశ్వాసంతో కూడుకోవాలంట. ఏదో అక్కడ ప్రార్థన జరుగుతుంది కదా అని కూడుకోకూడదు. కొత్త నిబంధనలు కూడా మీ పేరు ఏంటంటే లోదియా ఏం చేశారంట? అక్కడెక్కడో ఆ ఊరి దూరం అంట ఏం చేశారంట, కొంతమంది కూడుకుంటే ఆమె ఏం చేసింటే కొంతమందిని తీసుకుని వెళ్ళి ఏం చేసిందా,
అక్కడ ఏదో జరుగుతుంది, అంటే ఒక ప్రార్థన జరుగుతుంది, అక్కడ ఆరాధన జరుగుతుంది, కాబట్టి మనందరం అక్కడికి వెళ్దాం పాడు అని చెప్పేసి అన్నారు. విశ్వాసం తగిలింది. ఒక గుంపు కూడిందంటే అక్కడ ఏదో దేవుని గురించి అయ్యిందని వెళ్ళింది. కానీ చాలా మంది చేశారు, కొంతమంది గుంపు కూడారంటే ఈ రోజుల్లో అక్కడ ఏదైనా మీటింగ్ అంటే ఏదైనా మాట్లాడుకోవటము, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ గురించో, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే పథకాల గురించో, లేకపోతే డ్వాక్రా సంఘాల గురించో మాట్లాడుకుంటారు. ఒక ఇంటికి తగ్గుతుందో ఉంటే ఆ చుట్టుపక్కల ఎన్నో వారికి అంతా కూడా ఆడగొట్టుకుంటారు. హల్లెలూయా. కానీ అప్పుడు లూదియా టైంలో ఏం చేశారంట, అందరూ ప్రార్థన జరుగుతుంది, అక్కడ ఏదో ఒక గుంపు కూడింది, అక్కడ ప్రార్థన జరుగుతుందని అందరూ కూడారు. అవంతా ఎంతో విశ్వాసంగా వెళ్ళిందంట. ఎక్కడికి వెళ్ళిందంట? ఆ గుంపు కాడికి వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన, వాక్యం నడుస్తుంది అంట. వాక్యం దేవుడు మాట్లాడుతున్న వాళ్ళతో. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడు తోడుగా వాళ్ళని వెళ్తున్నారో, వారందరికీ కూడా దేవుడు వేసనగా తోడై. హల్లెలూయా. అందుకే దేవుడు అబ్రహామును పిలిచాడు. పిలిచి ఆయనకి వదిలేలా, ఆయన పిలిచి వదిలేలా, ఆయన అనుక్షణం ఆయనకి గైడెన్స్ అంటే ఏంటంట, గైడెన్స్ చేస్తున్నాడు. నువ్వు ఇలాగ వెళ్ళు, ఇలాగ ఉండు, అలాగ ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతి మాటకి ఏం చేశాడంటే, ఈయన ఎస్ బాస్ అన్నాడు. అయినవాడా, ఓకే ఓకే ప్రభా, ఓకే ప్రభా అంటూ నడుస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే, ఆయనతో నిబంధన చేశాడు. దేవుడే అబ్రహాముతో నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, తర్వాత యాకోబుతో నిబంధన చేశాడు. ఏదైతే అబ్రహాంతో చేసిన నిబంధనలు, ఇదిగో నీవే కాదు, నీ సంతానం తరతరములు కూడా ఈ నిత్య నిబంధనలో ఉండాలి, వారు కూడా నాతో నిబంధన చేసుకోవాలా అంటాడు. హల్లెలూయా. ఆ మాట ఈ అబ్రహాము తరతరాలుగా అంటే 1 by 1 వంశాలు చెప్తూ ఉండాలి. తర్వాత వాళ్ళు వంశాలు చెప్పుకుంటూ వెళ్తుండాలి. వారు మార్గాలు తప్పిపోయినప్పుడు, దేవుడు కోపించినప్పుడు కొంతమందిని ఆయన చంపేసిన కొంతమందిని ఎందుకు ఉంచుతాడంటే, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కొంతమందిని ఉంచాడు. ఆ వాగ్దానాన్ని అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశం నేను అబ్రహామా నీ ద్వారా నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని యాకోబుతో కూడా 17వ అధ్యాయంలో ఆదికాండంలో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 8, 7, 8, 9. నేను నీకును నీ తర్వాత నీ సంతానమును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశీయున్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉండునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను అన్నాడు. 7వ వచనంలో అన్నాడట, ఇదిగో నీ తర్వాత వారి తరములలో నీ సంతతిని నా మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా అన్నాడు అక్కడ. తర్వాత మళ్ళీ 8వ వచనంలో చెప్తాడు, అనగా కనాను దేశం స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడై ఉందని అతనితో చెప్పి, మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాతి వారి సంతానంతో కూడా నా నిబంధన గైకొనవలెను. హల్లెలూయా అన్నాడా? హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన నిబంధనను గుర్తు తెచ్చుకోవాలి. మనం కూడా ఆయనతో నిబంధన చేసుకోవాలి.
హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇరవై 32 మనం చదివాం కదా, మళ్ళీ ఒకసారి 24. సారీ. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారుజాము వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఏం చేశాడు అంటే తెల్లవారులు కూడా దేవునితో పెనుగులాడాడు. దేవునితో కలిశాడు, అంటే దేవునితో మాట్లాడాడు. పెనుగులాడడం అంటే ప్రార్థన చేశాడు, దేవునితో మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన 27వ వచనంలో అంటున్నాడు, 26వ వచనం అన్నాడు, అతడు నీవు నన్ను ఆశీర్వదించే కానీ నిన్ను పోనీయను. హల్లెలూయా. 28వ వచనంలో అంటున్నాడు ఆయన వల్ల, ఇదిగో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. హల్లెలూయా. 30వ వచనంలో యాకోబు 29లో ఏమన్నాడంట, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని సృష్టిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలములకు పెనియేలని పేరు పెట్టెను. అంటే యాకోబు అంటున్నాడు, ఆయన అంట ఆశీర్వదించిన వరకు, దేవుడు ఆయన ఆశీర్వదించే వరకు వదిలిపెట్టలేదు. ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడ్డాడు. మరి మనమైతే కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాము, మనం ఆశీర్వదించబడటానికి ఇంకా మనం అర్హులం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాముతో నిబంధన చేసాడు, ఇస్సాకుతో చేసాడు, యాకోబుతో కూడా చేసాడు. 28వ అధ్యాయము 13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనవును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదించబడతాయి. ఇక్కడ ఏమన్నాడు, భూమి యొక్క వంశములన్నీ అంటాడు. అది కనుక 12వ అధ్యాయం కూడా 2-3 నిమిషాలు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా. ఏమంట, భూమి యొక్క సమస్త వంశములను ఆశీర్వదించబడతాయి. ఎవరు? అబ్రహాము ద్వారా. ఇస్సాకు అదే వాగ్దానం. ఇప్పుడు యాకోబుతో కూడా అన్నాడు, ఇదిగో నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును, కాబట్టి ఇదిగో ఈ భూమిను నీకును 28వ అధ్యాయం నీ సంతానం ఇచ్చేదను. ఈ సంతానం భూమి మీద లెక్క తీసుకునే వాళ్ళు నీవు పడమటి తట్టును తూర్పు తట్టును అంటే 4 తట్టులు వ్యాపించదు. భూమి యొక్క వంశం నీ మూలముగా నీ సంతానముగా ఆశీర్వదించబడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యాకోబు వలె ప్రార్థన చేయాలనుకుంటారు, అబ్రహాము వలె విశ్వాసం కావాలి అంటారు.
అబ్రహాంలాగా దీవించబడాలి, ఇస్సాకులాగా యాకోబులాగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలనుకుంటారు, కానీ వారిలాగా జీవించాలంటే కష్టము. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, బహుగా ఫలించాలి, గురువు యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, మనం అబ్రహాములాగా ఏం చేయాలంటే ప్రభు చెప్పిన ప్రతి వాక్యం ఏమంటారంటే ఆ వాక్యం ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నా మనతో దాన్ని మనం నిబంధన చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటని మనం నిబంధన చేసుకోవాలి. నిన్న యాకోబు 20 అధ్యాయంలో ఏం చేశాడంటే 28వ అధ్యాయంలో 28-20 అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉన్నను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు వారికిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవుడు నిబంధన చేశాడు, తర్వాత యాకోబు నిబంధన చేశాడు. మరి అబ్రహాము కూడా ఏం చేశాడంటే తను 10వ భాగము ఇచ్చాడు. అందరూ ఇచ్చుకుంటూనే వస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ విశ్వసిస్తున్నారు, అందరూ కూడా ఇచ్చుకుంటారు. ఎవరు వేయకుండా లేరు. ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే మనము నిబంధన చేసుకోవాలి. నిబంధన పర్ఫెక్ట్ ఉండాలి. పాటలు పాడతారు, మేలు గురించి ఒక పాట పాడతారు. మేలు పొందగా నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మరి ఈ పాట అయితే మనం పాడతాము, కానీ మరి ఆ పాటలోని ఆ ఉద్దేశాన్ని మనము జరిగించడం. ఆ పాటలో ఉన్న దాన్ని ఏమంటారు, భావం, దాని అది ఏదైతే భావంలో ఆ భావంలో మనము ఉన్నాము. అబ్రహాం ఆశీర్వదించేవారు, కానీ అబ్రహాం చేసిన పని మనం చేయలేము. అబ్రహాం ఏం చేశాడంట, దేవుడు ప్రతి విషయంలో కూడా తను టెస్ట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. చివరికి తన పుట్టిన బిడ్డను కూడా బలి ఉంచుకున్నప్పుడు ఆయన బలి ఇవ్వడానికి ఎందుకు ప్రభావం వెళ్ళాడు ఆ కొండ మీద. ఆ ఏడో కొండ మీదకి ఏం చేశాడంట, బలి ఇచ్చడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ప్రభు ఏదైతే చేయమో కళ్ళు మూసుకుని గుడ్డిగా అనేసేసాడు. ఇప్పుడు కొంతమంది ఈ పాఠాంశాలు చెప్తున్నప్పుడు వింటున్న వారు కొంతమంది అంటారు, అంటే దేవుడు ఏం చెప్తుంది, అంతకాడికి ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటాడు. నేనెంత పవిత్రంగా ఎంత విశ్వాసం ఉందో ఆయన టెస్ట్ చేస్తాడు. ఏ విశ్వాసం ఒక్కడేనా సరిపోయింది, అనేక మంది సరిపోలేదా? ఆయన సృష్టించబడ ముందున్న ఆదాం సరిపోలేదా? తన చేతులతో తయారు చేసిన ఆదాం సరిపోలేదా? ఉంచాడా? మూల పురుషుడు కదా ఆదామని ఉంచాడా? గుర్తు కోసం ఉంచాడా? ఏం ఉంచాడా? బైబిల్ ఉంచాడంతే కానీ ఒక రూపంగా మన భూమి మీద ఆయన ఉంచాడు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. 15:1 ఆదికాండం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అక్కడ ఏమంటే ఇది జరిగిన తర్వాత ఏది జరిగిందంటే అక్కడ అబ్రహాము అక్కడ 18-19 రాస్తాను ఏమంటే అబ్రహాం కూడా అక్కడ 10వ దశంభాగాలు కూడా ఇచ్చాడంట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంట, తర్వాత ఏంటంటే వాక్యం అన్న యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం వచ్చి, అంటే
దేవుడు ఏం చూపిస్తారంట ఆయనకి? వాక్యాన్ని చూపిస్తారంట దర్శనంలో. వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. కొంతమంది స్వరాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి, కొంతమంది దర్శనాన్ని ఆధారం చేసుకుని, కొంతమంది వాక్యాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. నిబంధన లేకుండా ఏ పని జరగదంతే. మీకు ఉద్యోగం రావాలంటే సర్టిఫికేట్లు తీసుకోవాలి. అంటే పాస్ అయిన సర్టిఫికేట్లు తీసుకొని మీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే సర్టిఫికేట్లు తీసి అన్ని చూసి ఓకే నువ్వు పాస్ అయ్యని, టెస్ట్ పాస్ అన్నీ అయిపోయింది, ఈ సర్టిఫికేట్లు మళ్ళీ మీకు తిరిగి ఇస్తారు. అవునా? మళ్ళీ చూడండి, సరిగా అర్థం చేసుకోండి. కంపెనీలో సబ్మిట్ చేసుకుంటాడు, తిరిగిస్తారా? కంపెనీలో సబ్మిట్ చేసుకుంటాడు, మన రెజ్యూమ్ ఏం చేస్తుంటాడు? తీసుకుంటాడు. నువ్వు సెలెక్ట్ అయిందంటే నీకు జాబ్ ఇచ్చిందంటే రెజ్యూమ్ తీసుకుంటాడు. సెక్యూరిటీ వాడు ఒక నిబంధన చేస్తాడు, అగ్రిమెంట్ 1 year 2 year 3 year అగ్రిమెంట్ చేసుకుంటాడు. అవునా కాదా? నేను చెప్తాను అది. హల్లెలూయా. అలా బట్టి దేవుని మాటలు అంత లోతుగా ఉంటాయి. అబ్రహాము ఆ లోతులోకి వెళ్ళాలి ఆయన. ఎందుకంటే దేవుడు చెప్పాడా, మనం చేశాము. ఇవాళ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అందుకే ఏం చేశాడంటే మన రెజ్యూమ్ మొత్తం తీసుకొని ఆ సర్టిఫికేట్స్ వాడు దగ్గర పెట్టుకొని మళ్ళీ బయటకు వెళ్ళకుండా అగ్రిమెంట్ చేసుకుంటాడు. హల్లెలూయా. బాబు గారి సినిమా అయిపోయింది, నాకేం చెప్పండి, ఇంకో సినిమా ఎందుకు లేదంట. సినిమా గురించి చెప్పడం అగ్రిమెంట్. ఈ లోకంలో ఉన్న వాటికి మనం అగ్రిమెంట్ చేసుకుంటే, నిబంధన చేసుకున్నప్పుడు మరి పరలోక రాజ్యం తండ్రి దగ్గర మనం అన్నిటినీ ఇచ్చిన ఆ తండ్రి దగ్గర ప్రతిదీ, మన ఆయుష్యే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, మరి నిత్య జీవం కావచ్చు, మనం జీవిస్తున్న జీవితాలు కావచ్చు, తినే ఆహారం కావచ్చు, వేసుకున్న వస్త్రం కావచ్చు, మనం నడుతున్న బండి కావచ్చు, ప్రతిదీ దేవుడు ఇస్తున్న. మరి ఆయన దగ్గర మనం నిబంధన ఉండాలా లేదా? కంపల్సరీ ఉండాలి. నిబంధన లేకపోతే జరగదు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారంటే దేవుడే కాదంట, ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. అంటున్నాడు దావీదు ఏమన్నాడంట, ఇదిగో ప్రభువా, ఇదిగో నాకు వస్త్రం ఇచ్చి, ఏమన్నాడు? ఎక్కువ ఏం అడగలే అక్కడ. ఆయన కూడా 20వ వచనంలో ఏమన్నాడంటే, నేను వెళ్తున్న మార్గంలో నాకు తోడై ఉండి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రం నాకు దయచేసిన ఎడలా. హల్లెలూయా. ఈ రెండిస్తే చాలు ప్రభువా నాకు. నేను ఏమన్నాడ? నాకిచ్చు. ఏమన్నాడు? మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10 వంతు చేశాడు. అర్థమైందా? ఇచ్చేదంతా ఎవరంట? మనకి దేవుడు, యేసయ్య మనకి ఇచ్చేది. అదే చెబుతున్నాడు, నీవిచ్చు ఏదైనా సరే నువ్వు ఇచ్చిన దాంట్లో తిరిగి నేను 10 వంతు చూపిస్తాను. అది చెల్లించలేకుండా మనం ఆశీర్వాదం చూడలేదు. చాలా మంది అంటారు అది లేకపోతే దేవుడు దీవించడానికి. అది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం అసలు. అంతే, దానికి వేరే ఆప్షన్స్ లేవు, చెప్పడానికి కూడా మార్గాలు లేవు, వేరే ఇదేం చెప్పడానికి ఏం లేవు. మూర్ఖత్వం అంతే. నీవు నాకు ఇచ్చు దాంట్లో అన్నాడా, లేదా నేను సంపాదించుకున్న దాంట్లో అన్నాడు ఆయన? నీవు నాకు ఇచ్చు దాంట్లో. నీకు ఏం తెలుసు మరి దాన్ని బట్టి ఆయన ఏమి ఇచ్చాడు దాంట్లో నుంచి నువ్వు తీసి. నీకు కొంతకాలం బిడ్డలేరా? ప్రభా అన్న ఏం చెప్పింది? ప్రభా నాకు నువ్వు ఒక బిడ్డ ఇస్తే సన్నిధిలో తీసుకున్నాను. నిబంధన. హల్లెలూయా. మన తండ్రి యేసుక్రీస్తు వారు తన తండ్రితో నిబంధన చేసుకున్నారు. నేను చెప్పుకున్నాను, మొన్న కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఈరోజు కూడా చెప్తాం. నిబంధన చాలా అవసరం. మన ఆశీర్వాదం చూడాలంటే, దీవెన చూడాలంటే, మనము పాలు తేనెల దేశమైన ఆ కనాను దేశాన్ని మనం చూడాలంటే, ఆ నిత్య జీవం మనం పొందుకోవాలంటే అన్నిటిని ఆచరించాలి, అన్నిటిని పాటించాల్సింది. అన్ని విషయాలు, దేవుడి విషయాలు అన్ని.
యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చుంటేనే కానుకలు వేస్తున్నారు. గుర్తుందా మీకు? ఒక పేద విధవరాలు తనకున్నది కలిగినది 2 కాసులు ఉంటే అది కూడా ఆమె బాక్స్ వేసేసి యేసు ప్రభు అనలా, ఎందుకమ్మా పేద నీగ తిరిగిస్తాను అనలా, ఎందుకెళ్తాను అనలా. ఇవన్నీ కూడా నేను ఇచ్చానమ్మా, నువ్వెందుకు తెలుపు, నీకు కావాలి అవసరం గుంచుకో అని అనలా. ఆమె గురించి చరిత్ర రాసేసాడు. మంచి వచనం ఇచ్చాడు అంబాసు, గొప్పది అన్నాడు. నీకు ఏదో ఉన్నది, డబ్బు ఉంది, ఆడేస్తుంది, ఏదో దాంట్లో నీకు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చేవు నువ్వు, అది పెద్ద విషయం కాదంట. ప్రభు అన్నాడు, నీవు కలిగిన దాంట్లో నుంచి ఇచ్చేవు పెద్ద విషయమే కాదు. లేవీలో నుంచి ఇచ్చింది కదా ఆమె, ముసలమ్మ లేవీలో నుంచి ఇచ్చింది, అది నేను మెచ్చుకుంది. ఒకడు నన్ను చేర్చుకున్నవాడు, ఒకరిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు అన్నాడు. నువ్వు ఎవరున్నా కూడా చేర్చుకుంటావు. మన ఈ మధ్య కూడా చెప్పాను, నువ్వు భిక్షగాడికి కనుక నువ్వు కనుక ఆ సమయంలో నువ్వు కనుక భోజనం వండుకొని కూర కనుక వండుకున్నట్టయితే రాత్రి పెట్టద్దు, సాగడది పెట్టద్దు. నువ్వు ఆ సమయంలో వండుకుంటే వాడు ఆ సమయంలో వస్తే వాడికి నీవు అంత ముద్దులు, వాడు కడుపు నుండి పెట్టకపోయినా పర్లేదు, నువ్వు పెట్టే ముద్దేదో కొంచెం వేడి, కొంచెం అంత గుత్తంకాయ కూర, మా ఇంటి గుత్తంకాయ కూర, హల్లెలూయా, ఎవరిని పెట్టరు, మేమే తింటాం. హల్లెలూయా. మీరు ఉపవాసం నాకు తినలే ఎందుకు కలుగుతారు అంటే నిబంధన అనేది ప్రాముఖ్యతగా దేవుడు మొదటి నుంచి కూడా, ఎప్పటి నుంచి అంట, మొదటి ఇద్దరు ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన దేశంలో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు చనిపోయాడు. ఎవరు ఇద్దరు? వాళ్ళు కూడా అర్పణ ఇచ్చారు, అంటే నిబంధన చేసుకున్న వాళ్ళు కూడా ప్రథమ ఫలాలు ఇస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. కానీ వాళ్ళిద్దరు తేడా ఏమన్నా, ఒకళ్ళు సొలుగుతూ గొలుగుతూ చెడ్డవాడిని ఇస్తున్నాడు, ఏదో ఇయ్యాలి కాబట్టి, ఏదో మేలు పొందుతున్నాము. ఎందుకు ఇస్తున్నాడు? ఈ ఏమిలు మంచి మంచి వాటిని ఇస్తున్నాడు, ఆశీర్వాదం డబల్ పొందుకుంటున్నాడు. అంటే ఈ ఇస్తున్నాడు కాబట్టే దేవుడు మన తిండికి ఇస్తున్నాడు డబల్ చేసి. కాబట్టి నేను కూడా ఇవ్వాలని పంతాన్ని కూర్చొని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంట? సొనుక్కుంటూ కొనుక్కుంటుంటూ దాంట్లో నుంచి ఏది కుళ్ళు పోయిందా, ఏది గుడ్డిదో చూసి అది ఇచ్చాడు దేవుడికి. కొత్త నిబంధన నీ హృదయంలో నిశ్చయించుకున్నది. ఎలా నిశ్చయించుకోవాలంట? పవిత్రంగా. ఆయన అంటాడు కదా, నువ్వు ఇచ్చేది ఏదో పవిత్రంగా ఉండాలి. నీ హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. హృదయం నిశ్చయించుకున్నావు కదా ఏదో ఇవ్వాలని, దాన్ని ఇచ్చేసేయి. నీ సంపాదన 15 రోజులు ఇచ్చేసేయి. కొత్త నిబంధనలు లేదా చాలా మంది వచ్చుకున్నాను, నేను చాలా సార్లు చూపించాను. 8వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం ఏమన్నాడంట? కొండ మీద నుంచి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, ప్రభువా నీకు ఇష్టమైతే నా చేతిని ముట్టుము, నన్ను బాగు చేయనప్పుడు, నాకు ఇష్టమైనది అని చెప్పేసి ఆయన ముట్టుతాడు, వెంటనే బాగైపోతుంది అని అంటాడు. ఎదుగో నీ వెళ్ళి నీ యాజకుని కనపరుచుకొని నీ దేహాన్ని మోషే నియమించిన కానుక ప్రకారం నీవు చెల్లించు. చాలా మంది సేవకుని దూషిస్తూ ఉంటారు. స్వస్థతలో విడుదల చేసిన ప్రతి సేవకులు ఆయన కానుక అడుగుతాడు, దశంభాగాలు అడుగుతాడు, అది స్వస్థపరిచినందుకు మా హాస్పిటల్లో పెడతారు, అదే దేవునికి ఇస్తే పరిచయానికి ఉపయోగపడుతుంది అని చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు, విధానం అర్థంగా తేడా చెప్పొచ్చాము ఆయన. కానీ ఆయన చెప్తున్న గుర్తుందంట, మోషే నియమించిన కనుకంటే ప్రభు ఏదైతే నిర్ణయించాడో దాన్ని గుర్తు చేస్తాడు. లాస్ట్ పాయింట్ ఏంటంట, ప్రభు నిర్ణయించిన దాన్ని గుర్తు చేస్తాడు, నిబంధనని గుర్తు చేస్తాడు ఆయన. దేవుడు అన్నాడా? ఎందుకు అన్న సరే పిల్లలకి చెప్తున్నా నాకు ఇయ్యాల్సిందే, మీరు ముద్దులాడుకో, లేక కలిగాడు కదా ముద్దులాడుకో అన్నాడా? అన్నతో అనలే. అవి తీసుకొచ్చి అన్న మాట ప్రకారం అక్కడ చేసింది గొప్ప ప్రవక్త. బైబుల్ మొత్తంలో చూస్తే ఎక్కువ టైం ఉన్న ప్రవక్త ఎవరంటే సమూయేలు. హల్లెలూయా. నిబంధనలు చాలా తేడాలు ఉన్నాయి, రకరకాల నిబంధనలు ఉన్నాయి. మనం ఏ ఉద్దేశం కలిగి ఉంటామో ప్రభువు తెలుసు. ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనల్ని దీవిస్తుంటాడు, ఆశీర్వదిస్తుంటాడు. కుటుంబంలో కలహాలు కావచ్చు, గొడవలు కావచ్చు, తాగులు కావచ్చు, దురాత్మ ప్రభావాలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, ఏ సమస్య వచ్చినా
ఒక నిబంధన చేసినప్పుడు ఒక సమస్య తీరినప్పుడు మిగతా 99 సమస్యలు ఎందుకున్నాయంటే నిబంధనలో నువ్వేదో తేడా చేసావు. ఈ ఒక్కడు తీసిన దేవుడు అవి ఎందుకు తీయలేదంటే అవి తీయకుండా ఉండటానికి నువ్వు చేసే నిబంధనలో తేడా. నిబంధనలో తేడా ఉన్నప్పుడే అవి సక్సెస్ కావు, అన్ని పోవు. నీకు గుర్తు అనమాట అది. నువ్వు ఏదైతే దేవుని సన్నిధికి తెచ్చావు, నువ్వు ఏదైతే ఆ కానుకుందో, ఆ దశంగా ఉందో, లేదా నువ్వు హృదయం నిశ్చయించుకుంది ఏదైతే ఉన్నదో పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కుంటిదో కూలిదో గుడ్డిదో కాదు, శ్రేష్టమైనది. దాన్ని బట్టి నీ ఆశీర్వాదం ఉంటుంది, దాన్ని బట్టి నీకు దీవెనలు ఉంటాయి. ఆయన అర్థమయ్యేలా చెప్తాడు, పౌలు ద్వారా కూడా అర్థమయ్యేలా చెప్తాడు. నిబంధనలు ముఖ్యము. ఎలాగడ క్షయమైన వాటిని విడిచి అక్షయమైన వాటిని వెతకండి. నిబంధనది. నిబంధన లేని జీవితం జీవించడం. నిబంధన విశ్వాసం, నిబంధన క్రియ, నిబంధన దేవుని ప్రేమ. నువ్వు నిబంధన చేసుకుంటే దేవుని ప్రేమను చూస్తావు. నీవు కనుక నిబంధన చేస్తే ఆయన ఇచ్చే ఫలాలు, ఆ క్రియలు, ఆ సూచక్రియలు, అద్భుతాలు చూస్తూ ఉంటావు. నిబంధన లేకపోతే ఏది జరగదనైనా. నిబంధన పర్ఫెక్ట్ అయిన నిబంధన ఉండాలి. సునగుడు ఉండకూడదు, మూర్ఖంగా మాట్లాడకూడదు. ఎందుకు ప్రభావ నువ్వు రమ్మంటే నేను వచ్చేసేయాలా? ఏదే లేక నా కుమ్మాడించి మళ్ళీ సంబంధం ఏంది? ఎవరు ఎదురు తిరగలేక, ఎవరు తిరగలేదు, ఎదురు తిరగలేదు. విశాఖ బాబు అవుతుంటే వచ్చి పూడుస్తూ ఉంటాడు. అన్నాడా? వెరీ గుడ్, సభాసభ వెళ్ళిపోయాడు. అంతకంతా దీవిస్తూనే ఉన్నాడు. ఆ రాజు కంటే ఎక్కువ సంపాదన చేసిన ఆయన. హల్లెలూయా. అబ్రహాం ఆస్తిపరుడే కానీ ఆయన కోసం ఎక్కడ కూడా వస్తారు. ఇదే పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాలు రాసినప్పుడు ఆయన చెప్తా ఉంటాడు. వీళ్ళ లైన్ అయిపోయినాక చెప్తా ఏమంటే, మీరు ప్రవక్తల గ్రంథాలు ఏమంటే, మీరు ఇళ్లకు స్థలంలో మీ పేర్లు పెట్టుకుంటున్నారు. బట్ పెట్టుకోకరా, అవి ఉండవు, తెగ ఆశపడిపోతున్నారు అంటున్నారు. అర్థం ఏంటి అంటే ఇల్లుకి, పొలాలకి, స్థలాలకు పేర్లు పెట్టుకుంటారు, ఆశపడుతున్నారు. బాగానే ఉంది. అలాగే మీ సంపాదన మీద ఆశపడుతున్నారు, కష్టపడ్డారు, ఆశపడుతున్నారు, బాగానే ఉంది. మరి నాకు కూడా ఒక ఆశ ఉంది. నేను కష్టపడి మిమ్మల్ని అందరినీ ఈ భూమి మీదకి పంపించి మీకు ఏమేమి కావాలని ఏర్పాటు చేశాను. మళ్ళీ తిరిగి నేను మళ్ళీ అక్కడ పెంచుకోవాలనుకున్నాను. ఎలాగంట, నా ప్రేమను మీకు చూపించి క్రీస్తు ద్వారా నా ప్రేమను మీకు కనబరిచి పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరూ నేను రక్షించాను. నా కుమారుడు యేసు క్రీస్తు వారు నేను ఇద్దరు నిబంధన చేసుకొని ఆయన భూమి మీదకి పంపించాను. ఆయన కూడా నా కుమారుడు కూడా నిబంధన చేశాడు. తండ్రి ఏదేమైనప్పటికీ నేను శిలువలో రక్తం చిందించి మరణించి నా రక్తంతో వారి పాపం కడిగేస్తాను, లోక మాలిన్యం నుంచి విడిపిస్తాను వారిని అని చెప్పేసి ఆయన నిబంధన చేసుకుని ఆ నిబంధన ప్రకారం రాత్రి శిలువ వేయబడుతున్న రాత్రి కూడా ఎంతో వేదన పడి ప్రార్థన చేశాడు. దాన్ని తట్టుకోవడం కష్టం. రక్తం ఓడ్చుకున్న యుద్ధం ఎవడో చేస్తాడు, వారికి శాపగ్రస్తుడు. ప్రభువే చెప్పాడు ఆ మాట కొత్త నిబంధనలో. రక్తం ఓడ్చుకుని యుద్ధం చేయవాడు శాపగ్రస్తుడు అంట. యుద్ధంలోకి వెళ్ళాలంట, పోయి కూర్చోకూడదు. యుద్ధంకి వెళ్ళాలి, కూర్చోకూడదు, ఒడ్డును కూర్చోకూడదంట. వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. యుద్ధంలోకి వెళ్ళాలి, నువ్వు ఆడు చదువుతావా లేదా నువ్వు చదువుతావా ఏదో తెలుసుకో. ఏదేమైనప్పటికీ దేవుని దాసుడు, మంచి ప్రవక్త మరణించాడు, యుద్ధం చేశాడు. ఆయన ఎంత బాధపడ్డాడో పాపం. మరి ఎంత హింసించారో ఆ సమయంలో ప్రైవేట్ పాస్టర్ ఎంత హింసించారో పాపం. చిన్న దెబ్బ తగిలితే మన అర్థమే. ఆయన ఎంతగా హైదరాబాద్ నుంచి ఆయన మరణించే వరకు ఎంత హింసించుంటారు. హల్లెలూయా. నిబంధన చేసుకోవాలి. ఆయన కూడా ఏదో నిబంధన చేసుకున్నాడు. అంటాడు, ఇదిగో ఈ ప్రాణము విలువైనది కాదు, ఈ దేహం విలువైనది కాదు, దేవుని రాజ్యం విలువైనది. దేవుని నేను రాజ్యాన్ని కడతాను,
నా తండ్రిని తిట్టిన వాడు, నా తండ్రి గురించి చెడ్డగా ప్రచారం చేసిన వాడికి నేను బుద్ధి చెప్తానని ఆయన వాక్యానుసారంగా చెప్తూ, వారు ఎవరైతే దూషించారో వారు దూషించిన వారి ఆ బుక్స్ నుంచి, వారి నోట్స్ నుంచి తీసి వారికి సమాధానం ఇచ్చితే వారికి నచ్చల. సాతాను వచ్చుకుంటుందా? అక్కడ సమయం వచ్చేసింది, అంతేకాదు దేవుడు వచ్చేసినాయి. సాతాను సమయం లేదు, వాడు రెచ్చిపోతాడు, గందరగోళం చేస్తాడు. క్రిస్టియన్స్, క్రైస్తవులందరూ కూడా గందరగోళం చేస్తారు. ఇప్పుడు అన్యులు కాదు గందరగోళం అయ్యాడా, ఇక్కడ కేవలం క్రైస్తవులు మాత్రమే గందరగోళంతో. మీరు ఎగ్జామ్ చేసుకుని బాగా ఆలోచించండి. ఈ రోజు కాదు, ఇక్కడి నుంచి మీరు ఆలోచించండి. ప్రవీణ్ పాస్టర్ గారు మరణం కాడించి లెక్కేసుకుంటామని మనం ప్రతిరోజు కూడా క్రైస్తవులకి మొదలైనవి. ఏమైనా అంత్య దినములు మొదలైనవి. గుర్తులు వస్తాయి, గుర్తులు పెట్టుకోండి అన్ని. ఎందుకంటే అన్ని నమ్మకం వాళ్ళు ఏదో సౌర్యతలకు మాకు ఆ రోజు మా శక్తి ఇలా చెప్పింది, మా దేవుడు ఇలా చెప్పాడు, ఏదో చెప్తాడు. అది పని పుట్టింది, ఇది పుట్టింది. అవన్నీ దేవుడు ముందే చెప్పాడు విపత్తులు వస్తాయని. సాధారణ కూడా తెలుసు కదా, కాబట్టి వారిలో నుంచి ప్రేరేపించి మాట్లాడుతూ కొన్ని విషయాలు. సృష్టి నాశనం అయ్యేది సాధారణ కూడా తెలుసు, సమయం తెలుసు దానికి కూడా. అందుకని ఈ సమయం హడావుడి చేసుకో. క్రైస్తవులు చాలా చేయలేరు. ఉద్యోగంలో తీసుకున్నారు. ఎలాంటి ఉద్యోగం చెప్పేది అని చెప్పి ఉద్యోగం ఇది అర్థం కాదా? వారు కరెక్ట్గా లోకానుసారంగా మంచిగానే వెళ్తున్నారు లైన్లో, కానీ దేవుడికి ఇష్టమైన లైన్ కాదు. ఎందుకంటే ఆ పేతులు కట్టును తీసుకుని చెవు నరుకుతాడు. వెంటనే ప్రభువులు పట్టుకునే టైంలో ఆ రక్షకుడు వచ్చి, అదే ఆ భక్షకుడు వచ్చి పట్టుకుంటున్నప్పుడు బంటులు ఈ పేతులు ఏం చేస్తాడు? వాళ్ళు ఒకటి పేతులే ఆ కొట్టగలే ఆ చెవు తెగిపోద్ది. ప్రభు అంటాడు, వద్దుగా ఆయన కత్తితో పట్టుకుంటే కత్తి పోతాడు, వద్దులే కానీ మనకి అని ఆ చెవుని అతికిచ్చేస్తాడు. అయితే ఆ విషయాన్ని ఇక్కడ కనబరిచాడు. అక్కడ ఈ క్రైస్తవులు కనబరిచాడు. ఎలాగా? ఎక్కడ కూడా విధ్వంసం సృష్టించాలా, లేదా 2 రాష్ట్రాలు బద్దలు పగిలిపోయేది. అది అక్కడైతే షాపులు బదలగొడతారు, బస్సులు బదలగొడతారు, ధర్నాలు చేస్తారు, భారత బంధు అంటారు, రాష్ట్ర బంధు అంటారు. అందరూ వల్ల చేసేవాళ్ళు. ఈ పాటికి పనికి మానవుడు చనిపోయినా వాడి మీద ఒక జెండా పెట్టి గందరగోళం చేసేవాడు. కానీ క్రైస్తవులు అక్కడ ఏచారు. కానీ ఈ ఏదైతే ఉద్యమంలో మాట్లాడుతున్నారో అది చేస్తాను, ఇది చేస్తాను, అది సాతాను ప్లాన్. ఐక్యత, సహోదర ఐక్యత ఈ సమయంలోనే కావాలి. వీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు చేసిన తప్పు ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ వారం రోజులు పెట్టి అధికమైన ప్రార్థనలు, అధికమైన ఉపవాసాలు చేయాల్సిన వాళ్ళు. ఎవరైతే ఉద్యమంలో నడిపించాలో వీళ్ళు మొట్టమొదటిగా ప్రకటించాల్సిందని, యెహోవా యుద్ధం యెహోవాదే, మనం ప్రార్థన చేస్తాము, దేవుడు యుద్ధం చేస్తాడు, వాడు ఎవరైనా సరే వచ్చేస్తాడు తీర్పులోకి అని చెప్పేసి కనుక ఆలోచించినట్టయితే యుద్ధం యెహోవా చేశాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పటికైనా మించిపోయింది అనేది వాడు వస్తాడు. మనం ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే చంపించారో, ఎవరైతే చంపారో వాళ్ళందరూ బయటకు వస్తారు. టెన్షన్ అవసరం లేదు. కానీ మనలో మార్పు ఉండాలి, మంచి మార్పు కలిగిన ఇప్పుడు ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ఒక తాటి మీద నడవాలి, కానీ గొడవలు చేయకూడదు, బూతులు తిట్టకూడదు, వాడు ఈడు అనే ఒక మాట మనం మాట్లాడకూడదు. అతను ఇతను గారు గీరే మాట్లాడాలి, కానీ వాడు ఈడు సంబోధించడానికి వీలేదు. ప్రభుకి ఇష్టం ఉన్నది. కూర్చుంటామా, గొడవ పడతాం అంటున్నారు కొంతమంది ఆవేశంలో. నాకు కూడా ఆవేశం వస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ సమయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాము వలే వివేకంగా ఉండాలి, పావులు ఇష్టపడాలి. ఇది నేను ఇచ్చింది మీకు, ఈ సందేశం ఇచ్చింది, ఈ సమయం వచ్చిందని ఇచ్చాను నేను. ఇలాంటి సందర్భాల కోసమే నేను ఈ వచనాన్ని, ఈ వాక్యాన్ని మీకు ఇచ్చాను అంటున్నాడు. ఈరోజు మధ్యాహ్నం కూడా చెప్పినట్టుగా ఈ సమయం కోసం, ఇలాంటి సమయాలు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని వాడుకోండి. శాంతిగా ఉన్న దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతం కావాలి ఇప్పుడు మీకు. రోజు మీరు అనుకున్న శాంతం కాదు, ఇప్పుడు కావాలి మీకు దీర్ఘశాంతము. దీర్ఘశాంతంతో కూడి మీరు ఏం చేయాలంట? ప్రార్థనలు, యాచనలు, ఉపవాసాలు బలముగా ప్రకటించుకోండి. లేట్ డేట్స్ అని ఈ సమయంలో చేస్తారు చూడు, అవి కాదు. మీరు ఇప్పుడు చేయండి నిజమైన లేట్ డేట్స్. ఇప్పుడు చేయండి ఉపవాస ప్రార్థనలు. అంటాడు కదా ప్రభు, ఏమన్నాడు? మీరు రక్తం చిందించేంతగా మీరు ఏమైనా చేశారా? పాపాన్ని మీరు గెలిచారా? అలాగే ఇప్పుడు రక్తం చిందించేంతగా మీరు ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? ప్రభు చేశాడు. సెలవుకి ఎక్కక ముందు ఆ రాత్రి బలంగా ప్రార్థన చేశాడు.
రోషం చూపిస్తున్నాం, ఉద్రేకం చూపిస్తున్నాం, నిజమైన భక్తి చూపించాం, సహోదరుడు చచ్చిపోయాడని చెప్పేసి నిజమైన ప్రేమ చూపిస్తున్నాం. కానీ చేయాల్సింది అసలైంది ఉంది. శాంతియుతంగా ప్రార్థన చేయాలి, ఉద్యమంతో ప్రార్థన చేయాలి, మనం అగ్నిమండే ప్రార్థన, ఉపవాసాలు చేయాలి. మనం ఇలాంటి నిబంధనలు మనం జీవించాలి. కానీ అత్యుత్సాహం చూపించేసి సాతానికి అవకాశం ఇచ్చేసి అతనితో పాటు మనమందరం కూడా ఏమవుతున్నామంటే సాతాను వల్ల పడిపోతున్నాం. రేపు ప్రభు అంటాడు, ప్రభువా నేను వాక్యం చెప్పాను ప్రభువా, ప్రైవేట్ పాస్టర్ గారు చనిపోతే మేము కూడా ఉద్రేకంతో అల్లాడించాం ప్రభువా, బూతులు బాగా తిట్టాం వాడినాం ప్రభువా, నీ కోసం మేము ఎంత చేసాం, నీ దాసుల కోసం ఎంత చేసాం అంటే అరే మీరెవరో నాకు తెలియదు అయ్యి అని కలిపేస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి వాక్యం ఇస్తాడు దేవుడు. మనకు అనుకూలంగా మార్చుకోవడానికి అది వాక్యం ఉండేది. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి వాక్యాలు తీసుకొని మనం జీవించాలి. హల్లెలూయా. రెండోది చేస్తాం. హల్లెలూయా. నిబంధన అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి యాకోబు దేవుడు, అబ్రహాం దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు. అందుకే వాళ్ళ పేరు శిరస్థాయికి నిలబడుతుంది. దేవుడు అంటే మన తండ్రి తన తండ్రితో నిబంధన చేసుకుని భూమికి ఊరికే రాలైనా ఆయన కూడా కుమారుడితో నిబంధన చేశాడు. ఇదిగో వీరందరూ నేను ఇస్తున్నాను నీకు. యేసు ప్రభు ఒప్పుకుంటాడు. ఏమని 17వ అధ్యాయం తండ్రి నేను నీ దగ్గర నుంచి వచ్చాను ఎందరైతే నమ్మితురో వారందరూ కోసం నేను ప్రార్థన చేస్తాను. నీవు నాకు ఇచ్చిన నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తాను. నీవనియో నావనియో నువ్వు ఇచ్చిన వారివే వీరియే అంటున్నాడు. అర్థమైందా? కాబట్టి తండ్రి ఏమన్నాడంట, ఇదిగో వీరందరూ నీకు అభ్యర్థం, నీకు బాధ్యత, మీరు రక్షించాలి, వీరినందరూ పాపలను చేపించే తిరిగి తీసుకున్నాం వల్ల నీ అమ్మట అన్నాడు. అందుకే నేను యేసు ప్రభువు మాట్లాడాడు, తండ్రి నీవు నాకు ఇచ్చిన నీ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు నాకు అప్పగించిన పని నేను నెరవేరుస్తున్నా. తండ్రి ఎదుగో నువ్వు నాకు ఏదైతే పని చేయో ఆ పని అయిపోయింది, సంపూర్ణ చేసేసాను. ఇంక నీ చిత్తం అయితే ఇంకొన్ని దొర్లించు, ఇక నన్ను నీ దగ్గర తీసుకో, నన్ను చేర్చుకో. తండ్రి ఇక్కడ రాకముందు నీ దగ్గర ఏమైతే ఉందో ఆ మహిమను కూడా ఇక్కడ కూడా ఇచ్చాడు. ఎక్కడ కూడా ఇచ్చేసాడంట దానికి, అక్కడే కదా ఇక్కడ కూడా ఇచ్చాడంట. ఆ మహిమను వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చినందుకు అక్కడికి ఇక్కడికి ప్రమోషన్. నిబంధనలో అంత ఆశీర్వాదం ఉంటుంది. మోషే ఏలియా చేయలేని పని యేసుక్రీస్తు వారు చేశారు. హల్లెలూయా. కాబట్టి నిబంధన అనేది ముఖ్యము. లైక్ నేను మీరు హల్లెలూయా. చూడాలి, నిబంధన అనేది చాలా ముఖ్యం. ఎంత అవసరమో మన జీవితకాలం అవసరం. ఎంత అవసరం? జీవితకాలం మనకి నిబంధన అవసరం. మూర్ఖంగా ఆలోచించే దేవుడు ఏమంటాడు భార్యని, నీ దేవుడు చూసి చనిపోరాదు, నువ్వు ఇంకా బతికే ఉన్నావు, ఊకే గీక్కుంటా ఉంటావు చండాలుడా వాసనతో ఆయన అంటాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడు. అలాంటి మూర్ఖ స్వభావం మనకు ఉండకూడదు. దేవుని ప్రేమ కలిగి ఉన్నవాడే దేవుని రాజ్యం చేరతాడు. ఇది ఒక్కటి జీవితకాలం గుర్తుంది. హల్లెలూయా. నీకెందుకు ఇవ్వాలి అని ఆ భావన ఏదైతే మనలో ఉంటుందో, ప్రభా నేను నీకోసం సరిపోవాలి, నేను నీకోసం ఎందుకు సరిపోవాలి. యాకోబు ఎందుకు నిబంధన చేసుకున్నాడు? ఆయన వెళ్ళే ప్రతి చోట ఆయన చేస్తాడ, ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రభా నేను వెళ్ళే ప్రతి చోట నన్ను ఆశీర్వదిస్తున్నావు కదా, నువ్వు నాకు అన్నము బట్టలు ఇస్తున్నావు కదా, కాబట్టి ప్రభా నేను నీతో నిబంధన చేసుకున్నాను. ఎందుకు చేయాలి నీకు నిబంధన అంటే? విధిగా చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న అంటాడు కదా శిష్యుడు, లోకసభలో 18 ఇదిగో నన్ను వెంబడింపబోయేవాడు తన భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను వేసి
విడిచిపెట్టి నాతో కనుక వస్తే ఇహమందు 100 రెట్లు పరమందు నెత్తించేవాడిని పైన కొత్త సింహాసనం మీకు కర్తనం ఇస్తాను. హల్లెలూయా. నిబంధన అది. శిష్యులతో ఒక మాట చెప్పినప్పుడు శిష్యులు చేసిందా అదే చేశారు. అంటే ఒకరికొకరు నిబంధన చేసుకుంటున్నారు. అక్కడ నిబంధన అనేది ముఖ్యమంది. ఏం చేస్తారు పెళ్లి చేసినప్పుడు? పాసలు ఏం చెప్పిస్తారు? అన్నిలో చెప్పిస్తారు. పక్కన పాసలు ఏం చెప్పిస్తారు? నిబంధన. ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినా నేను నా భార్యను ఇవ్వడము, నేను నా భర్తను ఇవ్వడము అని చెప్తే నిబంధన చేపిస్తారు. హల్లెలూయా. ఎందుకు నిబంధన? వారు ఈ భూమి మీద ఉన్నంత కాలం కలిసి ఉన్నారు. సమస్య వచ్చినప్పుడు దేవుని ప్రేమను గుర్తు చేసుకుని, ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని, ఆ నిబంధనను గుర్తు చేసుకుని సర్దుకోవాలి. దేవుని ప్రేమలో నీళ్ళు లేకపోతే నువ్వు సర్దుకోలేవు. ఆ నిబంధన లేకపోతే నువ్వు సర్దుకోలేవు. ఆ నిబంధన ఏంటంటే విశ్వాసం, ఆ నిబంధన ఏంటంటే క్రియ, ఆ నిబంధన ఏంటంటే దేవుని ప్రేమ, ఆ నిబంధన ఏంటంటే దేవుని వాక్యం. నిబంధన లేకుండా ఏం చేయలేము. కష్టం. ఎంత కష్టం అంటే 0. నిబంధన లేని జీవితాలు, ప్రార్థనలు, నిరీక్షణ వ్యర్థం. అమ్మా నువ్వు ఇవ్వాలని వచ్చుకోరు. మంచి పని చేసావు. ఇవాళ చెప్పి 10 రూపాయలు పెట్టవచ్చు. హల్లెలూయా. అది నీకు ఉపశాంతి కోసం. నీ శాంతి కావాలంటే అది తెచ్చుకోవాలి. నీ కష్టంతో నువ్వు తెచ్చుకో. హల్లెలూయా. ఫ్యాన్ కావాలన్నా ఇరిగి కూర్చుంటే కనపడుతుందా? వెరీ గుడ్. హల్లెలూయా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే 32వ అధ్యాయం ఆది కాండంలో ఆయన ఏం చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఏమిటంటే ఒక నిబంధన జరిగింది. నేను వదిలిపెట్టాను ప్రభువా నిన్ను. ఏం చేస్తానంట? నేను నిన్ను వదిలిపెట్టను. వదిలిపెడితే నువ్వు పారిపోతావు కదా. నేను వదిలిపెట్టాను. ఆయన టెస్ట్ చేసాడు. ఎలా చేసాడు? ఎక్కడ కొట్టేసాడు? ఎక్కడ కొట్టేసాడు? ఎక్కడ కొట్టేసాడు? టెస్ట్ చేసాడు. సాతాను నీ మీద బాగా పనిచేస్తుంది. హల్లెలూయా. పర్లేదు, పని చేస్తే అప్పుడప్పుడు కొంచెం సురుకు మొత్తుంది. ఇప్పుడు పని చేయాలి. నువ్వు కొద్ది ఈ మధ్య ఆనందంలో ఉన్నట్టుకోండి. 2 రోజుల నుంచి అమ్మా సురుకు పడితే కుదిరిపోతావు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏం చేశాడు? అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు. నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇచ్చేస్తాను ప్రభు. ఇక్కడ ఇంకొక నిబంధన చేస్తాడు. ఇక్కడ ఇంకో రకమైన నిబంధన. ఎందుకంటే ఇది ఒక ప్రమాదం నుంచి తప్పించటానికి. తన తండ్రి ఎందుకు చేస్తున్నాడు ప్రభు, అలాగే నడిచి వెళ్తున్నాడు నమ్మి. కానీ భయం వేసింది. ఎందుకంటే అక్కడ దూతలు వచ్చేసి ఏం చేసినట్ట? దూతలు వచ్చి దేవతలు, ఇదిగో మీ అన్న సైన్యాన్ని వస్తుంటే నేను లేకపోతే అని చెబుతాడు. హల్లెలూయా. 32:1-2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్లిచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అని పేరు పెట్టారు. యాకోబు చదువు. యాకోబు ఎదోము దేశం. ఆ దూతలు యాకోబునద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడనైన ఏశావునద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అది సంగతి అక్కడ. హల్లెలూయా. సరే మళ్ళీ ఇప్పుడు 9వ వచనం. అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. అక్కడ ఏమన్నాడు మళ్ళీ యాకోబు? నువ్వే కదా చెప్పింది నాకు. నువ్వు అలా చెప్పావు కదా, నేను తీసుకొని మళ్ళీ నిన్ను నీ తండ్రి దగ్గర నీ ఊరు పంపిస్తాను చెప్పావు కదా.
ఈ ఈ చెప్పలేదు నాకు మళ్ళా నేను ఆ దశం బాగా ఇచ్చేసాను కదా. నువ్వు ఈ మాట చెప్పావు, నేను ఒప్పుకున్నాను, నీ దశం బాగా ఈ చెప్పలేదు మళ్ళీ నాకు నువ్వేగా చెప్పింది నాకు పో పో మళ్ళీ తిరిగి పంపిస్తాను అంటే నేను నమ్మాను కదా నిన్ను. ఏం తెప్పులా అని అన్నాడు. కానీ దాంతోపాటు ఏం చేశాడంటే 25వ వచనం ఏం చేశాడంట, 24వ వచనంలో యాకోబు ఒకడు మిగిలిపోయాను. చదువు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతని గెలవకుండుట చూసి తొడగూటు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అన్నాడు దేవుడితోనూ మనుషులతోనూ ఏం చేశాడు ఆయన? పోరాడి గెలిచాడు. ఎవరంటే అక్కడ మామ దగ్గర కూడా గెలిచాడు. ఆయన మామను గెలిచాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కదా, మళ్ళీ ఎగస్తా 7 సంవత్సరాలు ఫ్రీగా చేశాడు. అయినా సరే మామకి మన సొంత అయినా సరే ఆయన ఏం చేశాడు? దేవుడు కూడా ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు ఒక ఐడియా ఇచ్చాడు. ఐడియా ప్రకారం అక్కడ వాళ్ళ మామ గెలిచాడు. అలా బయలు. కానీ ఇక్కడ ఏమన్నాడు మళ్ళా, ప్రభు నువ్వు పంపిస్తానన్నావు కదా, నేను నమ్మి నేను వచ్చాను, మళ్ళీ కనపడ్డా కదా, లేచి పోనావు కదా నుంచి, ఇక నేను పోదనప్పుడు మళ్ళీ సమస్య ఏంటని అన్నాడు. కానీ మళ్ళీ మనసు మార్చడానికి మళ్ళీ నిబంధనలోకి వచ్చేసి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదిలిపెట్టను, నేను ఆశీర్వదించకపోతే నేను వదిలిపెట్టను నిబంధన. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చేసిండే, తొడ మీద ఒక పట్టం లేదు, తొండి మీద పట్టం ఇరిగిపోయింది. అయినా సరే వదిలిపెట్టలా. నువ్వు ఆశీర్వదించాల్సిన భాగంలో కూర్చున్నాడు, నెప్పుతోనే అడుగుతున్నాడు. పెట్టుకుంది నెప్పుతోనే కొద్దిగా ఎక్కువ ప్రార్థన చేస్తుంటాడు. నిబంధన చేశాడు. ఆ బాధలోనే, ఆ వేదంలోనే, శోధంలోనే, ఆ దుఃఖంలోనే, ఆ శ్రమలోనే, దయ్యాలలోనే, మరి విరోధులతో, శత్రువులతో, మరి ఇంతమందితో ఆయనకి శ్రమ ఉండగా అనేసి మరి ఆయన శరీరంలో అనేకమైన ఇప్పుడు ఆ గొడవలు ఇరిగిపోయింది కాబట్టి అయినా సరే ఆయన ఇంకా ఎక్కువ ఆయన అరిసి ఇంకా ఎక్కువ బాధ ఆయన ప్రార్థన చేశాడు, నిబంధన చేసుకున్నాడు. నేను వదిలిపెట్టను నిన్ను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే. ఏంటి ఆ నిబంధన? ప్రార్థన చేశాడు. ఇదొక రకమైన నిబంధన. ఎందుకంటే ప్రమాదం వస్తుంది. అక్కడ ప్రమాదం తప్పించుకోవడానికి కూడా ఒక నిబంధన, ప్రార్థన అనే నిబంధన చేసుకున్నాడు. ఏదో కాసేపు చేయొచ్చుగా, ఆల్రెడీ ఎప్పటికీ పంపిస్తాను, కాసేపు కొడుకోవడమో లేకపోతే లేచి వాళ్ళ నడిచేయవచ్చుగా. చాలా బాధ తీసి ఏం పని అసలు ఓకే మనమైతే అంటాం మన పనులు మేము రేపు చేస్తాం, ఈరోజు ఆప్షన్తో రేపు చేస్తాం అంటే నేను ఎలా చెబుతున్నానంటే మనం ఏం చేస్తాం, రేపు పనికి వెళ్ళాలి కాబట్టి ఈరోజు ఆప్షన్తో పడుతుందా. ఒక నిబంధన చేసుకున్నా కూడా ఏం చేస్తుంటే ఈరోజు నిబంధన పూర్తి అయిపోయింది, ఈరోజు నైట్ అయిపోయింది, కొడుకుని రేపు మళ్ళీ యథాతిథిగా మనం ప్రార్థన చేసుకున్నాము. ఏ పని చేసేవాళ్ళని సరే కానీ నిబంధన ఒక వ్యక్తికి ఒక విషయం కావాలంటే నిబంధన చేసుకోవాలి. తన సమయాన్ని ఏం చేశాడు, తన బాధలు దేవునితో పోరాటానికి ఇచ్చాడు సమయం. అంటే అంతకుముందు భక్తిపరుడు అయినా ఎలాంటి భక్తిపరుడు అంటే అప్పుడు కూడా నిబంధన చేసుకున్నాడు, దేవునితో కొనియాడాడు. మన ఇంటి బాగుంది. ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 25 మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను. 25వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఆమేన్. చాలు. అంటే
యాకోబు చిన్నతనం నుంచి తన తల్లితో ఉండి ప్రార్థన చేసేవాడు గుడారంలో. యేసయ్య ఏం చేస్తాడంట? లోకంలోకి వెళ్ళాడు. వేట మోసమే కావచ్చు, ఏదైనా నుంచి లోకంలో ఎక్కువ తిరిగేవాడు. ఆయన ప్రార్థనప్పుడు అలాగే ఇలాగే మనకి ఏం చదవట్లేదు అక్కడ. కానీ దేవుడు అతను కూడా ఆశీర్వదించాడు. ఎందుకంటే వాగ్దాన పుత్రులు కాబట్టి వీళ్ళందరూ ఆశీర్వదించుకుంటూ వచ్చారు తన సంతానం. దేవుడు తను తప్పైతే చేయలేదు, కానీ దేవుని సన్నిధిని అనుభవించలేదు వేశాడు. కానీ ఈయన ఏం చేశాడు? చిన్నతనం నుంచి తన తల్లితో పాటు ఇంట్లో పనులన్నింటిలో తోడుగా ఉంటూ ఆ పనులు చేశాడ. తన తల్లితో కూర్చొని ఆయన గుడారంలో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఒక్కరోజు కాదు, అక్కడ అలవాటైంది ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ రాత్రంతా పెరుగులాంటి ఎమ్మటే ఆయన సమాధానం చేసేసి. హల్లెలూయా. మనలో యథార్థత ఉండాలి. మనలో యథార్థత, నీతి, పరిశుద్ధత, నిర్దోషత్వం ఇలాంటివి ఉండాలి మనలో. మూర్ఖ స్వభావం, మూర్ఖ ఆలోచనలు, మనకు నచ్చిన విధంగా ఆలోచించుకుని మనం నచ్చిన విధంగా జీవించి మనకి ఇది రాలేదు అది రాలేదని అంటానికి వీలు లేనే లేదు. హల్లెలూయా. అంటానికి వీల్లేదు అసలు మనం. అందుకే యాకోబు ఏం చేశాడంటే దేవునితో పోరాడాడు. అంటే ప్రార్థన చేశాడు. పోరాడుతుంటే ప్రార్థన చేశాడు. నువ్వు ఏ కొత్త నిబంధనలో ఉన్నా పాత నిబంధనలు ఉన్నా నిబంధనలు లేకుండా ఏ అద్భుతం ఎవరు చూడలేదు. తమాషాగా ఎవరు చూడలేదు. ప్రభు చెప్తున్నాడు, చాలా దయ్యం పట్టినాడు. ఏం చెప్పండి? ఆయన నువ్వు నా కాడే, నేను ఉంటాను ప్రభు, నువ్వు నా కాడే వద్దు, కానీ నువ్వు వెళ్ళి నువ్వు ఏదైతే అనుభవించో దాని గురించి నువ్వు ప్రకటించుకో అన్నాడు లేదా? నిబంధన జరిగింది అక్కడ. ఆ మాట ప్రకారం ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క నిబంధన చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం వాక్యానుసారం వెళ్ళాలి. కొత్త నిబంధనలైనా పాత నిబంధనలైనా నిబంధన చేసుకున్నదనే. నిబంధన లేకుండా ఏది సపోజ్ మీరు నాకు ఫోన్ చేసి చెప్పారు బంగారం దొరికిందని. బంగారంకి ఏ నిబంధన చేయించాను నేను? అంటే నాకు తెలుసు కాబట్టి మీకు చేయించాను, మీకు తెలియదని కాదు. ఆ పరిస్థితుల్లో నేను చెప్పాను. ఏం చెప్పాను మీకు? దొరికినది ఎప్పుడైతే దొరికిందో ఆ దొరికిన వస్తువు దాన్ని అన్వేషణ చేసుకునే దాంట్లో నుంచి మరి భాగం దేవుని నాకు దేవుడికి నిబంధన. మనం అనుకోవచ్చు, అదే ఇది దొరికింది కదా, మన ఇంట్లోనే ఉంది కదా, దొరికింది కదా, ఎవరు దొంగతనం చేయలేదు కదా, అవసరంగా నిబంధన చేసుకున్నామే అని ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మీకు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నమ్మటి దేవుడు నమ్మవారు సంస్థ సాధ్యం నమ్మాలి మాటలు అన్యులు కాదు. దేవుడు నమ్ముకున్నాడు ఈ మధ్య శాంతి అంటారు. కొంతమంది అంటే మెడిసిన్ వాడతారంట, పిల్లలు పుట్టాలన్నో రోగం తగ్గాలని మెడిసిన్ వాడతారంట. కానీ అది ఎక్కడ రోగం తగ్గుతుందంటే అక్కడ పిల్లలు పుట్టారంట. కానీ ఆ చర్చికి వచ్చినప్పుడంట పిల్లలు పుడతారంట, వాళ్ళ రోగం తగ్గుద్దంట. ఆ వంటది నిన్న ఈరోజు ఒక పెద్ద మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుందని చెప్పుకున్నాను. ఆమె చెబుతుంది అయితే అన్నది ఆ మెడిసిన్ అంట అప్పుడు పనిచేసిందంట. అప్పుడు పనిచేసింది కాబట్టి అప్పుడు పిల్లలు పుట్టారంట. అప్పుడు పనిచేసింది కాబట్టి స్వస్థ వచ్చిందంట. ఆమె చెబుతుంది. ఆమె కొన్ని విషయాలు బాగానే చెబుతుంది, యేసయ్య గురించి బాగానే చెబుతుంది. హిందూ ఆమె, అది విగ్రహార్థం ఆమె. యేసయ్యని వ్యతిరేకిస్తుంది కానీ మధ్య మధ్యలో విషయాలు బాగా చెబుతుంది. మళ్ళా ఇలాంటి వ్యతిరేకిస్తున్నాం అనమాట. ఆడికి అప్పటి వరకు మెడిసిన్ వాడేస్తారంట, వాడినాక అప్పుడంట. కొంతమంది నాతో కూడా చాలా మంది ప్రార్థన చేసుకున్నారు, అలాగే మాట్లాడతారు ఫోన్లో. లేదయ్య గారు మా అమ్మాయికి బాగలేదు అది ఇది అన్నారు. నేను ప్రార్థన చేసినాక దయ్యం బయటకు వస్తుందిగా, దయ్యం బయటకు వచ్చినాక ఏమైంది? లేదయ్య గారు ఎందుకు ప్రార్థన చేసి పోయింది, ఇది మొదలు వచ్చినట్టుంది. అది బాదు, అది ఆడే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీలో ప్రార్థన లేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు దయ్యం వచ్చింది పోయింది. మరి పోతే మళ్ళీ ఎట్లా వచ్చినాయి గారు? నీలో ప్రార్థన ఎదుగుతూ వచ్చినాయి గారు. ఒక దయ్యం పోయిందంట, పోయేసరికి ఏం చేసిందంట, ఇలా అంతా పోసి పెట్టిందంట. అంటే ఇది నీలో ప్రార్థన లేదు కాబట్టి ఏం చేయాలి? దాంతోపాటు ఇంకా చెడ్డ దయ్యాలను 7 పాటకు వచ్చేసి దానికంటే పరిమాణం. ఈ వాక్యం అవసరాన్ని బట్టి అంటే సందర్భాన్ని బట్టి వాడుకోరు. యాకోబుకి మంత్రం లేదు, చాలా మంది యాకోబు లాగా పెరుగులాడు. ఏమన్నా యాకోబు లాగా నిబంధన చేసుకున్నాడు. యాకోబు జీవితంగా చిన్న తన నుంచి తన తల్లితో కూర్చొని జీవితం అంతా దేవునికి అర్పించుకున్నాడు. అర్థమవుతున్న వాక్యం
యాకోబుకు మంత్రం లేదు, యాకోబు లాంటి జీవితం మనం జీవించామా? యాకోబులాగా దేవుడు మనతో నిబంధన చేశాడా? మనం ఏమన్నా యాకోబులాగా దేవుడు నిబంధన చేసుకున్నామా? పరలోక రాజ్యం పరిశుద్ధమైనది కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే జీవించాలి. ఏ నింద మన మీద ఉంటే అక్కడ విచారణ చాలు. అందుకే అది కూడా రాపించాడు గ్రీక్ పత్రికలో. ఈ వాక్యాన్ని పట్టుకొని జీవించిన ప్రతి ఒక్కరు రైతుతో మూర్ఖ స్వభావంతో ఉండకుండా నిబంధన చేసుకోండి, పరిశుద్ధంగా నిర్దోషంతో ప్రయత్నం చేసి. అక్కడ ఎవరి ప్రత్యేకలు అదే లేదు 12-14 అంటే ప్రయత్నం చేయండి. నేను ప్రయత్నం చేస్తున్న వాళ్ళ కదంటే అంటే నీ మార్పు కోరుకోవాలనుకుంటుంది, అనుకుంటున్నా మీకు దాంట్లో వెళ్ళాలనుకోవట్లేదు అంటే ఏంటి? మీకు ఏవో ఆటంకాలు, మీ పనుల రీత్యా, వృత్తి రీత్యా, బంధువుల రీత్యా, మీ పర్సనల్ రీత్యా ఏదో ఒకటి ఆటంకం. వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. ఒక్కసారి ప్రయత్నం చేయడం స్టెప్ బై స్టెప్, ఒక్కోటి మనం పొందుకోవాలి. ఎవడు పర్ఫెక్షన్, ఎవడు కూడా పవిత్రమైన ఎవడు భూమి మీద అందరూ పాపం చేసి వచ్చిన వాళ్ళే. ప్రభు నమ్ముకున్నాడు, తప్పులు చేసిన వాడా, అబద్ధం అన్నాడా కనీసం వాడు కూడా ఏం చేయాలంట? పరలోక రాజ్యం ఆ నిత్య జీవం పొందుకోవాలంటే ప్రతిరోజు ప్రయత్నించాలి, తప్పు చేయకూడదు, అబద్ధం అనకూడదు. ప్రభు ఫోన్లో చెబుతాం, కంపల్సరీ ఏమంటాం? మనం ఒక దగ్గర ఉండేది ఇంకో దగ్గర ఉన్నది నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరు కూడా అప్పులేదు, అంటే నేను ఎవరికి అప్పులేదు, ఎవరికి అప్పులేదు, ఎవరికి భయపడి నేను ఫోన్ అయితే నేను ఆడంటే ఆడున్నానని చెబుతాను. నేను అసలు భయపడను. ఆ అబద్ధం చెప్పమంటే అస్సలు చెప్పండి చెప్తాను. ఎందుకు చెప్పామంటే ఎందుకు ఆ సందర్భం ఇసుకెత్తారు, కొంతమంది ఇసుకెత్తారు కాబట్టి ఆ సందర్భాన్ని మార్చేసి చెప్తారు. అంటే ఇది విలిచిస్తాను చెప్పారు కదా, అది కరెక్ట్ అని చెప్పలేదు. అబద్ధం ఆడితే పరలోక రాజ్యం అస్సలు లేదంట. ఇంకో దానికి క్షమాపణ ఉంటుంది కానీ అబద్ధం ఆడువాడికి పరలోక రాజ్య ప్రవేశం లేదు, మూర్ఖులకు లేదు, విమర్శలకు లేదు, ఈ ముగ్గురికి లేదు. షండుడికైనా ఉంది కానీ పరలోక రాజ్యము, నరహత్య చేసినోడికైనా ఉంది కానీ రాజ్యం, వేశ్యలకైనా ఉంది కానీ రాజ్యం, ఈ ముగ్గురికి లేదు. అందుకే నిబంధన చేసుకుంటే ఒక భయం అనేది ఉంటుంది, ఒక ప్రయత్నం చేయగలుగుతాం. నిబంధన చేస్తున్నప్పుడు ఏదైతే విశ్వాసం పెరుగుతుంది, ప్రార్థన జీవితం పెరుగుతుంది, ఫస్ట్ భయం వచ్చేసి నిబంధన అంటే భయం ఏర్పడుతుంది మనలో. ఏది చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. ఎందుకంటే నిబంధన వృధాయి. నిబంధనలు లేకుండా నువ్వేమి ఇచ్చావు? నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చా అంటే నిబంధన చేసుకుంటేనే వచ్చాను. నిబంధనలు లేకుండా ఇక్కడ దాకా మీ అందరూ తెలుసు, నేను ఎంతో శ్రమలు పడుతున్నాను. మా కుటుంబం రీత్యా, శరీర రీత్యా బాధపడుతున్నాము, కుటుంబ రీత్యా బాధపడుతున్నాము. అంతే, అంతకంటే ఎక్కువ చేయడానికి అంటే ఇక్కడ లోపంతో నాకు కాలేదు. కాబట్టి మా కుటుంబంలో ఎన్ని శ్రమలు పడుతున్నాం మీకు తెలుసు. సేవ పరిచయంలో సేవ గురించి కూడా ఎంతో కష్టపడుతున్నాను, ఎదగాలని, సంఘం పెరగాలని కష్టపడుతున్నాను. దాంట్లో కూడా ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నామని మీరు చూస్తూనే ఉన్నారు. దానివల్ల కూడా దురవృత్తి ప్రభావాలు ఎలా పనిచేస్తాయి, ఎలా అటాక్ చేస్తాయి, ఏమేమి బలహీనపడుతుంది మీకు అన్నీ తెలుసు. నిబంధన ఉంటేనే ఎంత ప్రయత్నం, ఎంత తిరుగుబాటు ఉందంటే, ఎంత సమస్య ఉందంటే నిబంధనలు లేని వారికి ఎలాంటి సమస్య ఉంటుందో చాలా ఎవరు కూడా దాన్ని ఒక నవ్వులాంటిగా సరదాగా తీసుకోరు. వాక్యము మనలోకి వచ్చినప్పుడు అంటే ఖడ్గం అంట, వాక్యం అంట, ఖడ్గం అంట, వాక్యం అంట, అగ్ని అంట, వాక్యం అంటే శుద్ధి అంట, వాక్యం అంట సాగలు పడి సబ్బు అంటుంది. మంచిగా మనం గుచ్చుతా ఉండదు, మనం లోపడకపోతే శ్రమలకు తెచ్చుకుంటాం, బాధలు తెచ్చుకుంటాం, అన్నీ తెచ్చుకుంటాం. హల్లెలూయా. మరి పరిశుద్ధ నామములో మరి వాక్యం దేవుడి వల్ల ఫలించును. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేయండి. స్తోత్రం.